హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్‌లో ఇప్పటి నుంచి నేను చేసే డైలీ వ్లాగ్స్ కానీ, వీడియోస్ కానీ మీరు చూడొచ్చు. వీడియో గనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రంగోలి అది నేనే వేశాను. అండ్ 31st నైట్ మేము రంగోలి ప్లాన్ చేసాము. అప్పటికప్పుడు ప్లాన్ చేసాము. స్టార్ట్ చేసాము. ఒక హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ చేద్దాం అనుకున్న రంగోలి ఆల్మోస్ట్ మాకు 2½ అవర్స్ పట్టింది కలరింగ్ వేయడానికి. సో, అమ్మకి నేను చెప్తున్నాను ఏ కలర్ ఎక్కడ వేయాలి ఏంటి అనేది. తను అలానే ఫాలో అవ్వుకుంటూ మొత్తం నీట్‌గా రంగోలి అయితే వేస్తూ ఉన్నారు. ఎంతైనా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి చాలా ఫాస్ట్‌గా వేసేస్తారు. నాకు బోర్డర్స్ అవన్నీ రావట్లేదు. చూడండి మా అమ్మ ఎంత నీట్‌గా ఎంత చక్కగా ముగ్గు వేశారో. అలానే ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయింది కాబట్టి, సంక్రాంతి ముగ్గులు కూడా స్టార్ట్ చేశారు. అంత నీట్‌గా వేశారు అమ్మ వాళ్ళందరూ కలిసి. తర్వాత ఈ రంగోలి పీకాక్ ఏదైతే ఉందో, పింక్ కలర్ అనేది త్వరగా స్ప్రెడ్ అవ్వట్లేదు. అంతలోనే చూసాము మా వదిన వాళ్ళు ముగ్గు కంప్లీట్ కూడా చేశారు. నేను వెళ్ళేలోపు మాదే చాలా లేట్ అయింది. మేము వేసిన ముగ్గు అవుట్‌పుట్ ఒకసారి చూడాలనుకుంటే మీరు చూడొచ్చు. ఇదంతా మా అమ్మ వేసిన ముగ్గు అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా తనే చూస్ చేసుకుంది. ఇదంతా కూడా చాలా నీట్‌గా వేశారు మా మదర్ అయితే. మీకు లాస్ట్‌లో నా రంగోలి ఎలా వచ్చిందనేది ఫోటో పెట్టాను చూడండి. మా బాబుతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అని చెప్పి మా అన్నయ్య, వదిన కూడా వచ్చారు. థర్డ్ బ్రదర్ అండ్ వదిన. వాళ్ళ కిడ్స్ కూడా వచ్చారు. వాళ్ళతో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. మా థర్డ్ బ్రదర్ వాళ్ళ బాబు అండ్ మా ముద్దుల మేనకోడలు చాలా చక్కగా ఆడుకుంటది. మేము చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా. ఈ విధంగా మేమైతే ఫొటోస్ తీసుకున్నాము అందరం మా ఫ్యామిలీ, మా వదిన వాళ్ళతో. ఆఫ్టర్ 8 ఇయర్స్ నేను మా మదర్ వాళ్ళ ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నా లిటిల్ కిడ్‌తో నేను ఇక్కడికి రావడం, సెలబ్రేట్ చేసుకోవడం, మా మేనకోడలతో ఫొటోస్ తీయడం, ఇలా రంగోలి వేయటము, అందరం ఇన్వాల్వ్ అయ్యాము. చాలా హ్యాపీగా అనిపించింది. నా ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇది. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మీ సలహాలు ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.